ఎన్నికల శంఖారావాన్ని పూరించిన తెదేపా జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని సవిత అడుగడుగున గజమాలలు బాణాసంచా మంగళహారతులు డప్పు మోతలతో దద్దరిల్లిన మునిమడుగు గుట్టూరు అమ్మవారిపల్లి చిన్నపపరెడ్డిపల్లి మెట్రోపల్లి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో బుధవారం ఉదయం తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిని సవిత తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. స్థానిక తెదేపా నాయకుడు వెంకటరాముడు సమక్షంలో సవితకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిని అడుగుపెట్టిన సవితకు భవిష్యత్తు అనే విధంగా అఖండ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె ప్రచార రథంలో తన విజయం సంకేతం చూపిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ అందరికీ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుట్టూరు సూర్యనారాయణ, త్రివేంద్రం నాయుడు, డివి ఆంజనేయులు, చాకర్లపల్లి శ్రీరాములు, జనసేన కుమార్, ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్క ఒకసారి చూడక్క. ఉన్నాను ఫస్ట్ గుట్టూరు పంచాయతీ. ఎందుకంటే కియా ఇంటర్నేషనల్ సంస్థ మన పంచాయతీ అనుబంధ పంచాయతీ మీరు తెలియజేసుకోండి. ఈ రోజు ఇక్కడ సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే చంద్రబాబు నాయుడు కాదా, తెలుగుదేశం పార్టీనా కాదా చెప్పండి. గత మన ప్రభుత్వంలో అభివృద్ధి చేసిందే తప్ప ఈ 5 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా అని గుట్టూరు గ్రామస్తులందరినీ పేరు పేరుని అడుగుతున్నా. ఏమైనా జరిగిందా గుట్టూరులో? ఏమీ జరగదు. ఎందుకంటే దాచుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు గుట్టూరు మునిమడికి దారి ఎలా ఉందో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసింది మన తెలుగుదేశం పార్టీ. అదే గుట్టూరుకి ఈ రోజు ఇప్పటి వరకు అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, ఇంకా చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒకటే, గుట్టూరుకి ఇంకా సదుపాయాలు అవసరం. ఎందుకంటే కియా ఇంటర్నేషనల్ రావడం వల్ల ఇక్కడ కొంచెం హౌసింగ్ సమస్య ఉంది. ఆ హౌసింగ్ సమస్య కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇండ్లు కట్టామంటున్నా ఆ ఇండ్ల సమస్య కూడా ఉంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాక ఆ ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ నా ద్వారానే జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ గ్రామానికి, ఎందుకంటే ఈ రోజు ఇది టూరిజం ప్లేస్ కొనుక్కోవాలి, ఇండస్ట్రియల్ ఏరియా అనుకోవాలి. ఎందుకంటే వ్యాపార వాణిజ్య కేంద్రంగా మన గుట్టూరు తయారవుతుంది. ఇందుకు ఒక సుందరమైన పార్క్ కూడా అవసరమని నేను గ్రహించాను. ఎందుకంటే నేను ఇక్కడ పారాడుతుంటే వాకింగ్ అంతా రోడ్ ఎండిపోతున్నారు, కానీ ఇక్కడ ఒక పార్క్ కూడా అవసరమని కూడా నేను ఇక్కడ ఆ పార్క్ కూడా ఏర్పాటు చేస్తాను. అదే విధంగా నాతో చాలా మంది గత ప్రభుత్వంలో వాల్మీకి సోదరులు మాకు వాల్మీకి భవన్ కూడా కావాలన్నారు. ఖచ్చితంగా ఇక్కడ వాల్మీకి భవన్ ఏర్పాటు చేస్తాం. అందరికీ ఏం అవసరమైనా మన ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నాం. ఖచ్చితంగా గుట్టూరు ఇంకా అభివృద్ధి చెందడానికి ఇదే నా హామీ. ఎందుకంటే ఇది నా ఊరన్న విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే గొల్లపల్లి డ్యామ్ నీళ్లు మనం ఇక్కడికి తెస్తాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న చోటంతా మనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కియా ఇంటర్నేషనల్ రావడం వల్ల ఎంత మందికి ఉపాధి పొందుతున్నామో మీకు అందరికీ తెలుసు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దయచేసి మీరందరూ గుర్తించుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మన బంధువులు ఎవరైనా ఉంటారు, ఒక్కసారి కళ్యాణదుర్గం వైపు చూడమనండి, ఒక్క ఫోన్ చేయమనండి. ఆ అభ్యర్థి గురించి కథలుగా పుట్టలుగా చెప్తున్నారంటే ఎందుకు? అక్కడ గెలవలేని వ్యక్తి ఇక్కడికి వచ్చింది కాబట్టి పెనుగొండ ప్రజలు ఏదో తిక్కోళ్ళు ఓటేస్తారనుకుంటున్నారు. అమ్మ తల్లి ఉషమ్మ, పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు డిపాజిట్ లేకుండా వాళ్ళ సవితమ్మ పక్క లోకల్
కల్పించుకునే బాధ్యత ప్రజలదే అని కూడా తెలుస్తూ ఖచ్చితంగా నన్ను పరిమేట గారికి ఇవ్వబోతుందని కూడా తెలియజేస్తున్నా. రావడం వల్ల ఇండ్ల సమస్య భారీగా ఉంది. ఖచ్చితంగా మనం ఒక 5 ఏళ్ళ అవసరమైతే కొని మీరు ఇండ్ల పట్టాలి, ఇండ్ల పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే తీసుకుంటాం. సాగునీరు రావాలన్నా తాగునీరు రావాలన్నా తెలుగుదేశం రావాలి, మీరు ఇల్లు కావాలన్నా తెలుగుదేశం రావాలి, ఉపాధి కావాలన్నా తెలుగుదేశం రావాలి. కాబట్టి మీరందరూ మీ బంధువు మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సవితకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడం మీ అందరం ధైర్యంగా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు హామీ ఇస్తున్నా ఈ గుంటూరు నుంచి. ఎందుకంటే లేస్తే నేను గుంటూరుకి రావాలి. ఎందుకు చెప్పండి? శంకరనారాయణ ముప్పించే కంకణ నేను తెరవాలి. ఇక్కడ ప్రజలు ఎంతో మంది నాతో ఉపాధి పొందే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉపాధి పొందాలి. అదే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ. మనం పట్టాలు ఇస్తాం, పార్కులు కట్టిస్తాం, పార్క్ ఇస్తాం, అన్నిటి భవన్లు కడతాం. అవసరమైతే ఇంకా 2 భవన్లు వేరే భవన్లుగా కట్టి ప్రజలకు అంకితం చేస్తాం. ప్రజా శ్రేయస్సు కోసమే తెలుగుదేశం పార్టీ. మీ సవితమ్మ స్థానికులు కూడా యుద్ధాలు కలిపాం, ఆల్రెడీ ఉన్నారు. ఇంకా స్థానికులు కూడా ఎక్కువగా విధంగా మనం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి మీరందరూ మీ సవితమ్మని గెలిచిన బాధ్యత మీరు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.